మామిడి మంట పుట్టిందాకా మోసుకుంటూ పోయానా నేను. ఏమన్నా ఇరుముడిని నెత్తిన పెట్టుకోనండి. మళ్ళీ ఖాళీ నడక యాత్రలు మళ్ళీ మామూలు కాదు. ఎందుకురా ఈ కర్మ? పాపం పోవటానికి. స్తోత్రం. కాళ్ళకు చెప్పులు లేవు, ముళ్ళు లేదు, రాళ్ళు లేదు, పిచ్చికొక్క తినడు తిరిగా. ఎందుకురా అంటే పాపం పోవటానికి. పాపం ఉంటే ఏమైంది? బతుకుల మనశాంతి, చచ్చినాక నరకం. ఈ రెండింటి నుంచి తప్పించబడాలంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే ఏం చేయాలంటే ఇక నేను చేయాల్సిన పిచ్చి పనులని చేశాను, కానీ వాటి ద్వారా నాకు రక్షణ. మరి ఏం చేయాలి? అది చూడండి అక్కడ కనపడుతుంది చూడండి. మళ్ళీ స్త్రీ దేవత ఆరాధకుడిని. బలి పశువుకి కానీ దండలేసినట్టు దండలేసారు. తీరా నాయన చూడలేకపోతున్నా. ఎందుకు ఇది? పాపం నుంచి బయటపడ్డ. కానీ అన్నీ చేసి, మరి ఇంత చేసి ఇంత మొక్కిన వాళ్ళు ఎవరైనా నా పాపాలు తీసేశారా? నా పాపాలు పోవటానికి వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా బలి అయి తిరిగి లేచారంటే ఒక్కళ్ళు కూడా చేయలా. మరి ఎవరు చేశారంటే, ఏది మాలల దేవుడు, మాదిగల దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, అట్టాంటి దేవుడు, ఇట్టాంటి దేవుడు ఎగతాళిగా మాట్లాడాను. ఆ నజరేయుడుకు యేసే నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి అయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా కనపడు. అందరి దేవుడు. ఈ కులం లేదు, ఆ కులం, కులాలన్నీ అబద్ధాలు, కల్పితాలు అని తెలుసుకున్నాను. అందరికీ దేవుడు ఒక్కడే. వేదములో కనబడుతున్న అగ్ని, బైబిల్లో కనబడుతున్న దహించు అగ్ని, వేదములో వధించబడి తిరిగి లేచినటువంటి యజ్ఞ పశువు, బైబిల్లో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, అక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయిన అగ్ని, ఇక్కడ మూడవ నాడు తిరిగి లేచి అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్ని యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ప్రియ బిడ్డలారా, ఈ సంగతులు హృదయంలో పెట్టుకుని యూట్యూబ్లో వినబడుతున్న ప్రతి చెత్తను గుడ్డిగా నమ్మక, సత్యాన్ని ప్రేమించు వారై సత్య సంబంధులై సత్యమందు స్థిరులుగా ఉండండి. ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో, సత్యవంతుని యందు ఉంటామో, అప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులనుగా చేయును. యోహాను సువార్త. అప్పుడు సత్యము మనల్ని ఏం చేస్తుందని ఉంది బైబిల్లో. చూడండి 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు చదువు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే దేవుని సత్యములో, ప్రతి విషయంలో మనం సత్యంలో నిలిచి ఉంటామో, మనం స్వతంత్రులంగా జీవించగలుగుతాం. ఏ దుర్నీతి బంధకాల్లో కూడా మనం ఉండే అవసరం లేదు. స్వతంత్రంగా ఉంటాం. అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం పొందుతాం, విడుదల పొందుతాం. అందుకే మొత్తుకునేది సత్యం ముఖ్యం, వాక్య సారాంశ సత్యం ముఖ్యం, సత్యమై ఉన్న యేసు ముఖ్యం. సత్యములో నిలిచి ఉన్నవాడు యేసులో నిలిచి ఉన్నాడు. హాస్యం ఏంటంటే, కామెడీ ఏంటంటే, అబద్ధాన్ని బోధించేవాడు కూడా సత్యం అనే మాట్లాడతాడు. వాడు కూడా మనకు సత్యం కావాలండి అంటాడు. అర్థమైందా? దొంగోడే దొంగ నరిసినట్టు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దొంగోడే గుంపులో కలిసి దొంగ అన్నట్టు. ఈ అబద్ధాన్ని బోధించాడు. మనకు సత్యం కావాలి బ్రదర్, సత్యం కావాలి ప్రియులరా, మనకు సత్యం కావాలి. అబ్బో నాయన ఎంత సత్యాసక్తి అని బిల్డప్. ఏం సత్యం? యేసు రక్తంలో మానవ సంబంధమైనటువంటి వ్యవహారం ఉందా? యేసు కలిగి ఉన్నది 100% దైవ రక్తం. ఈ సత్యంతో మీ మనసులు, ఎంతమంది మనసులు ఏకీభవిస్తున్నాయి? సంతృప్తికరంగా నా మనసు దానికి 100% ఏకీభవిస్తుంది. యేసులో ఆదాము సంబంధిత రక్తం లేదని ఎంతమంది నమ్ముతున్నారు? జన్మత మానవులందరూ పాపులని ఎంతమంది నమ్ముతున్నారు? అయితే
వాడికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విస్తరించనందున వానిలో ఉన్న పాపం అప్పటి క్రియారూపకం కాజాలది, అయినప్పటికీ వానిలో పాపము ఉంటుంది. ఆ ఉన్నదే ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు డెవలప్ అయినప్పుడు లైన్లోకి వస్తుంది అన్నమాట. అందుకే సంవత్సరంన్నర నుంచి ఇక స్టార్ట్ చేస్తాడు. స్తోత్రం. కాబట్టి నిద్ర పోతున్న వాడిని లేపొచ్చండి, నిద్ర నటిస్తున్న వాడిని లేపలేం. కొంతమంది నిద్ర నటిస్తున్నారు. ఏం లేదు, వాడి ఫీలింగ్ ఏంటంటే వాడు పట్టుకున్నాడు, వాడు బోధించాడు, అదే సత్యమని వాడు నిరూపించుకోవడానికి తిప్పలు ఇప్పుడు. కాబట్టి తొందరపడి చెవికి వినబడుతున్న ప్రతి బోధను నమ్మొద్దు, దుర్నీతి బంధకాల్లో చిక్కుకోవద్దు, సత్యమునకు దూరమై భ్రష్టులు కావద్దు. ఒక బోధకు ఒక ఉపదేశానికి కట్టుబడిన వారై, ఒక సత్యంలో నిలిచిన వారై, ఒక సంఘంలో నాటబడిన వారై, ఒక క్రమమునకు ఉపదేశ క్రమమునకు అప్పగింపబడిన వారై, పునాదులు గలవారై క్రమముగా నడుచుకోండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక.